ఒక కథగా చెప్పాల్సిన సినిమాను రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని ముందు మరో భాగాన్ని మరో 2 ఏళ్ల తర్వాత రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి నుంచి ఫాలో అవుతున్న ఈ పంత త్వరలో రాబోతున్న పుష్ప పార్ట్ 2, దేవరా 1 ఇంకా సలారి పార్ట్ 2కి కూడా కొనసాగిస్తున్నారు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలారి పార్ట్ 1 లాస్ట్ ఇయర్ డిసెంబర్ 22న వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం అభిమానులంతా ఈగలుగా ఎదురు చూస్తున్నారు. సలారి పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారు అన్నది క్లారిటీ లేదు. అయితే సలార్ 2 విషయంలో మాత్రం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మామూలుగా అయితే ఏదైనా సినిమా 2 భాగాలుగా వస్తే మొదటి భాగానికి తీసిన కొన్ని సీన్లు అయితే సెకండ్ పార్ట్లో కూడా వాడుతూ ఉంటారు. పుష్ప 2లో అయితే పుష్ప 1లో తీసిన కొన్ని సీన్లు అయితే ఉంటాయి అని అర్థమవుతుంది. అయితే సలార్ 2కి అలా జరిగే ఛాన్స్ అయితే లేదని అర్థమవుతుంది. సలార్ పార్ట్ 2 కొనసాగింపే అయిన దేవా వరదరాజమన్నారు మధ్య జరిగే యుద్ధాన్ని చూపించాల్సి ఉంటుంది. సలార్ 1లో ఈ సీన్స్ని షూట్ చేయలేదు. అంతేకాదు సలార్ 2 కథ డిమాండ్ మేరకు ఇంకొన్ని లొకేషన్లు అయితే షూట్ చేయాల్సి ఉంటుందట. ఇలా చూస్తే సలార్ 2కి మళ్ళీ మొత్తం కొత్త సెటప్ చేస్తారని అర్థమవుతుంది. సలార్ 2లో సలార్ 1 సీన్స్కి ఛాన్స్ లేదని అంటున్నారు. అయితే సలార్ పార్ట్ 2 మరింత భారీగా ఉండబోతుంది అని అర్థమవుతుంది. సలార్ 2 శౌర్యంగా పర్వం అంటూ దేవా వర్సెస్ రాజమన్నారు మధ్య ఫైట్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని అర్థమవుతుంది. సలార్ 2 ఎప్పుడు తెర మీదకి వెళ్తుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయాలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే లేదు. సలార్ 1లో ఉన్న అన్ని పాత్రలు సలార్ 2లో కూడా రిపీట్ అవుతాయట. సలార్ 2 కథ కేవలం దేవాతో రాజమన్నారు ఫైట్ మాత్రమే కాదు, ఇంకా చాలా సర్ప్రైజ్లు కూడా ఉంటాయి అని అర్థమవుతుంది. అంతేకాదు రెబల్ స్టార్ అభిమానులు సలార్ 2ని ఎలా ముగిస్తాడు, సలార్ 3కి ఛాన్స్ ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు.